మొహమ్మద్ గౌస్ అనే ఈ దుర్మార్గుడు చేసిన ఘోరమైన నేరాన్ని ఖండించడానికి మాటలు సరిపోవు. ఇలాంటి వ్యక్తి ముస్లింగా పుట్టడం ముస్లిం సమాజానికే అవమానకరం. ఇటువంటి నేరస్తులు సమాజంలో ఉండడం వల్ల మొత్తం ముస్లిం సమాజానికే చెడ్డ పేరు వస్తుంది. అతడు చేసిన దారుణం వల్ల ఖమ్మం పట్టణ ముస్లింలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఆ చిన్నారిపై అత్యాచార ప్రయత్నం చేసి తన నేరం బయటపడుతుందనే భయంతో 4 అంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు ఈ దుర్మార్గుడు. ఇంతటి దారుణం జరిగినా ఆ పాప బ్రతికిందంటే ఆ దుర్మార్గుడి పాపాన్ని ప్రపంచం ముందు బయటపెట్టి అతడికి తగిన శిక్ష పడాలని దేవుడే ఆ పాపను బ్రతికించాడేమో అని అనిపిస్తుంది. ఇలాంటి దుర్మార్గుని ఖచ్చితంగా చట్టం ముందు ఉరితీయాలి. అలాగే బాధిత చిన్నారి భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించాలి. ప్రభుత్వం వైద్య చికిత్స అందించినా అది తాత్కాలిక సహాయం మాత్రమే. ఆ పాప తీవ్ర గాయాలతో జీవితాంతం ఎన్నో శారీరక మానసిక కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఖమ్మం ముస్లిం సమాజం ఆ పాప భవిష్యత్తు కోసం ముందుకు వచ్చి విద్య, వైద్యం, ఆర్థిక భద్రత వంటి అన్ని విధాలుగా సహాయం చేయాలి. నేరస్తుడికి ఎలాంటి మతం, కులం, వర్గం అండగా నిలబడకూడదు. బాధితురాలికి సమాజం మొత్తం అండగా నిలబడాలి. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో జూన్ 6, 2026 శనివారం సాయంత్రం ఒక అపార్ట్మెంట్లో ఈ ఘోరం జరిగింది. ఒక 12 ఏళ్ల మైనర్ బాలిక తన పాఠశాల వేసవి సెలవుల కోసం తాతయ్య, అమ్మమ్మల వద్దకు వచ్చింది. ఆ వృద్ధులు ఇద్దరు అదే అపార్ట్మెంట్లో సెక్యూరిటీ కేర్ టేకర్లుగా పనిచేస్తున్నారు. అయితే అదే బిల్డింగ్ లో నివసించే 49 ఏళ్ల మొహమ్మద్ గౌస్ పాషా అనే ఒక డ్రైవర్ ఆ పాపపై చాలా రోజులుగా నిఘా ఉంచాడు. సంఘటన రోజు సాయంత్రం ఆ చిన్నారి బిల్డింగ్ పైకప్పు టెర్రస్ పైకి వెళ్తుండగా ఆ వ్యక్తి వెనక నుంచి వెళ్లి ఆమెను పట్టుకుని తప్పుగా ప్రవర్తించాడు. ఆ చిన్నారి భయపడకుండా గట్టిగా కేకలు వేస్తూ అతన్ని ఎదిరించింది. దీంతో తన నేరం ఎక్కడ బయటపడుతుందోనని కంగారు పడి నిందితుడు ఆ బాలికను బిల్డింగ్ 4వ అంతస్తు పైనుంచి కిందకు తోసేశాడు. పైనుంచి కింద పడడంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి ఆ పాపను ఆ రాత్రి సమయంలో ఆమె తాతయ్య గమనించి వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. దాదాపు 2 రోజుల పాటు ఆసుపత్రిలోని ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య పోరాడిన ఆ చిన్నారి జూన్ 8వ తేదీ రాత్రి స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన దారుణాన్ని తన తల్లిదండ్రులకు వివరించడంతో ఈ ఘోరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 4వ అంతస్తు పైనుంచి కింద పడిపోవడంతో ఆ చిన్నారికి ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఆమె వెన్నెముక, స్పైనల్ కార్డ్ తీవ్రంగా దెబ్బతిన్నది. కాళ్ళు, చేతులు మరియు ప్రక్కటెముకలు విరిగిపోయాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఖమ్మం 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు తెలిపిన వివరాల ప్రకారం ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆ చిన్నారి మొదట నిజం చెప్పడానికి కూడా చాలా భయపడింది. ఒకవేళ తాను నిజం చెబితే వాచ్మెన్గా పనిచేస్తున్న తన తాతయ్య, అమ్మమ్మల ఉద్యోగం పోతుందేమో, ఉండడానికి ఇల్లు లేకుండా పోతుందేమోనని భయపడింది. అందుకే మొదట ప్రమాదవశాత్తు కింద పడిపోయాను అని చెప్పింది. కానీ హాస్పిటల్లో బంధువులు ఆమెకు ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. జూన్ 8న స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ చిన్నారి మెజిస్ట్రేట్ మరియు ప్రభుత్వ డాక్టర్ ముందు జరిగిన దారుణాన్ని వివరించింది. దాంతో పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం మరియు హత్యాయత్నం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ చిన్నారి తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. తండ్రి తాపి పనిచేస్తుండగా తల్లి ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తుంది. అత్యంత నిరుపేద కుటుంబం కావడంతో ఆసుపత్రి అత్యవసర ఖర్చుల కోసం దాదాపు 14 లక్షల రూపాయలు దాతల సహాయంతోనే క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతోంది. ఈ దారుణమైన విషయం బయటపడగానే ఖమ్మంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. సోషల్ మీడియాలో కూడా నిందితుడైనటువంటి గౌస్ పాషాను వెంటనే ఎన్కౌంటర్ చేయాలనేటువంటి డిమాండ్లు బలంగా వినిపించాయి. సాధారణంగా కోర్టులలో ఇలాంటి కేసుల విచారణకు చాలా కాలం పడుతుందని, న్యాయం జరగడం ఆలస్యం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. అందుకే నిందితుడికి వెంటనే శిక్ష పడాలని, ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది మన పోలీస్ వ్యవస్థపై, న్యాయం జరిగే వేగంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చూపిస్తోంది. శాంతి భద్రతలను కాపాడుతూనే బాధితులకు త్వరగా మరియు ఒక నిర్దిష్ట సమయంలోగా న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రజల ఆందోళన ద్వారా మనకు అర్థమవుతుంది. నిందితుడైనటువంటి మొహమ్మద్ గౌస్ పై ఖమ్మం పోలీసులు ఫోక్సో చట్టం కింద కఠినమైనటువంటి కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆ చిన్నారికి మంచి చికిత్స అందుతున్నప్పటికీ ఆమె శారీరకంగా, మానసికంగా అనుభవించినటువంటి తీవ్ర గాయాల నుండి పూర్తిగా కోలుకోవడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కేవలం చట్టాలు ఉంటే సరిపోదు. సమాజంలో ముందే రక్షణ చర్యలు చేపట్టాలి. ఎవరైనా వేధింపులకు పాల్పడితే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యాన్ని,
చట్టాలపై అవగాహనను ప్రజల్లో పెంచడం చాలా అవసరం. అదే సమయంలో ఈ కేసుల విచారణను వేగంగా పూర్తి చేసి నిందితులకు త్వరగా కఠినమైన శిక్షలు పడేలా చేయడమే బాధితులకు మనం అందించే నిజమైనటువంటి న్యాయం. అమాయక పిల్లలు మన ఇళ్లలోనే కాదు, మనం పనిచేసే చోట కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. మన బతుకుదేరు కోసం మనం పడే కష్టాలు మన పిల్లల భద్రతకు అడ్డు కాకూడదు. చాలా సార్లు పిల్లలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పడానికి భయపడతారు. తమ తల్లిదండ్రుల ఉద్యోగం పోతుందేమోనని, లేదా తమను ఎక్కడ ఇల్లు ఖాళీ చేయిస్తారోననే ఆందోళనతో లోలోపలే కుమిలిపోతుంటారు. ఇలాంటి నిశ్శబ్దాన్ని మనం బద్దలు కొట్టాలి. ఒక చిన్నారిపై ఇంత ఘోరానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే ఉరితీయాలి. కానీ దీన్ని ఒక మతపరమైన కోణంతో చూస్తే అసలు సమస్య పక్కకు పోయి సమాజంలో అనవసరపు గొడవలు జరుగుతాయి. సమాజంలో ప్రశాంతత దెబ్బతింటే అది అందరికీ నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆవేశంతో పాటు ఆలోచన కూడా ఉండాలి. ఇక్కడ బాధితురాలికి మద్దతుగా నిలబడడం ముఖ్యం. ఆ పాపకు న్యాయం జరగాలి. ఆ దుర్మార్గుని కఠినంగా శిక్షించాలని ఖమ్మం జిల్లా లోకల్ ముస్లింలు కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం చాలా మంచి విషయం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆ పాపకు అన్ని విధాలుగా తోడుగా నిలబడాలి. ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా ఉండి నేరస్తుడికి త్వరగా శిక్ష పడేలా చట్టంపై ఒత్తిడి తీసుకురావడమే నిజమైన మానవత్వం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.